వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీ హవా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క సినారియోలో కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క భవితవ్యం ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అతిపెద్ద స్కెచ్ గులాబీ పార్టీ ఆ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ వేశారని స్పష్టంగా చెప్పొచ్చు. ఎట్లా అంటే తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో విప్పు అంటే వీళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా ఈ యొక్క ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోవటం, స్పీకర్ పరిధిలో ఉండటం, అట్లాగే సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కొంత క్రియాశీలకంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలనే అంశం మీద స్పష్టమైనటువంటి పోరాటం చేయటం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ నేపథ్యంలో స్పీకర్ తాజాగా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలనే ధృవీకరించడం, తీర్పు ఇవ్వడం, వీళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని అఫిడవిట్ ఇవ్వడం, ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు విప్ జారీ చేయాలి అని కేటీఆర్ గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పుడు విప్ ధిక్కరిస్తే ఖచ్చితంగా పదవి పోయే ప్రమాదం 100% ఉంటుందేమోనన్న భయం, ఒక రకమైనటువంటి ఆందోళన ఆ యొక్క ఎమ్మెల్యేల టెన్షన్‌లో ఉన్నటువంటి వాతావరణం. అంటే పాటిస్తే సొంత పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాల్సినటువంటి దుస్థితిలో ఖచ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే విప్పు పాటించినటువంటి తప్పనటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇప్పుడు ధిక్కరిస్తే ఖచ్చితంగా లీగల్‌గా ఇరుక్కునే అవకాశం ఉంటుంది. మరి పాటించి సొంత పార్టీకే ఓటు వేస్తే ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ ప్రజాక్షేత్రంలో వీళ్ళందరూ కూడా సంకటంలో పడే అవకాశం ఉంటుంది. అంటే స్పష్టంగా ఇప్పుడు ఎట్లా వీళ్ళకి విప్పు వీళ్ళకేం సంబంధం అని కూడా మీకు అందరికి డౌట్ రావచ్చు. అయితే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఉత్సాహం ఒకవైపు కొనసాగుతుంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకైతే ఈ ఫలితాలు స్పష్టమైనటువంటి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే మున్సిపల్ చైర్మన్లు కానీ మేయర్లకు సంబంధించి ఎన్నిక నెక్స్ట్ ఈ నెల 16 తారీఖు ఉంది. సో ఇవాళ 13 ఫలితాలు, 16న ఆ యొక్క ఎన్నిక. అయితే ఈ మేయరు తర్వాత చైర్మన్ల ఎన్నిక సందర్భంగా ఎక్స్ మేయర్లకు సంబంధించినటువంటి ఎన్నిక సందర్భంగా కీలకమైనటువంటి వ్యవహారంలో ఎంపికలో కీలకమైనటువంటి భూమిక ఎక్స్ అఫిషియో మెంబర్స్కి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఎక్స్ అఫిషియోగా ఓటు వేయటం అనేది ఎమ్మెల్యేల మెడకు చుట్టుకునే అవకాశాలు ఉంటాయి. అంటే సాంకేతికంగా టెక్నికల్గా వీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు కానీ అసెంబ్లీ ఇప్పటికి కూడా గుర్తిస్తోంది. స్పీకర్ కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఒక రకంగా షాక్ ఇచ్చిందని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు విప్పు జారీ చేయాలని కూడా కేటీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా అయితే ఆ ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి అదిరిపోయే వ్యూహం కేటీఆర్ వేశారని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేలందరూ కూడా కొంత ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఒకవేళ విప్ జారీ చేస్తే ఈ యొక్క ఎమ్మెల్యేల పరిస్థితే ఏమీ తోచినటువంటి పరిస్థితిలో వాళ్ళు టెన్షన్లో ఉన్నటువంటి నేపథ్యం. అంటే విప్ పాటిస్తే కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ విప్ గనక బేఖాతరు చేసి విప్ ధిక్కరిస్తే ఖచ్చితంగా పార్టీ ఆదేశాలను ధిక్కరించినట్టుగా వాళ్ళపైన అనర్హత వేటు వేసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక బలమైనటువంటి చట్టరీత్యా చట్టపరమైనటువంటి ఆధారం బీఆర్ఎస్ పార్టీ చేతిలో లభిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా వీళ్ళు కండువాలు మార్చినటువంటి నేపథ్యంలో ఇదంతా దేవుడి కండువా అని కొందరు, మేము అసలు వెళ్ళలేదని కొందరు, పార్టీ ఫిరాయించలేదు, అభివృద్ధి ఎజెండా కోసమే మేము ప్రభుత్వం సహకరిస్తున్నాం, ఇట్లా డిఫరెంట్ వాదనలు చెప్పారు. మేమంతా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలే, మా పెన్షన్లో డబ్బులు కట్ అవుతున్నాయి ఇప్పటికని కూడా జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ చెప్పాడు. ఇట్లా చూసుకుంటే ఇప్పుడు 16న జరగబోయే మేయర్ చైర్మన్ల ఎన్నికల్లో వీళ్ళు భవితవ్యం బయటపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టు ఇప్పటికే ఫిరాయింపులకు సంబంధించినటువంటి స్పీకర్ కూడా గడువు విధించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి ఆధారం ఖచ్చితంగా విప్ కనుక ఉల్లంఘిస్తే ఈ ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పష్టంగా వాళ్ళకి ఆధారాలు దొరికే అవకాశం ఉంటుంది. అయితే ఆ ఆధారాలు కనుక స్పష్టంగా దొరికితే అది సుప్రీంకోర్టులో వీళ్ళు కోర్టు చేస్తే ఖచ్చితంగా వీళ్ళ పదవులకు, ఎమ్మెల్యే పదవులకి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు అయితే మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా వాళ్ళకి కొంత జోష్ నింపినప్పటికీ కూడా ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి కొంత అగమ్య గోచరంగా మారుతోంది స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కేటీఆర్ గారు ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విప్ జారీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారో అది ఖచ్చితంగా ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మెడల మీద కత్తులు వేలాడేలాగా చేస్తున్నటువంటి నేపథ్యం. సో ఖచ్చితంగా ఈ యొక్క గండాన్ని ఎమ్మెల్యేలు గట్టెక్కే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్
సిటిజన్స్ పల్స్.